మీ నీరజ్ శంకర్ గ్రేట్ NS9 న్యూస్ ఛానల్ చేయండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేతి వృత్తులు కలిగిన కళాకారులు, చిత్రలేఖనం కలిగినటువంటి వారి జీవన విధానము ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఈరోజు వారితోటే మాట్లాడి మనం పరిచయం చేసుకుందాం. వారి మాటల్లోనే వాళ్ళ జీవన విధానం ఏంటిది, వాళ్ళ కష్టసుఖాలు ఏంది అనేది ఈరోజు ప్రభుత్వానికి, ప్రజలకు వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు ఇంత కళాకారం కలిగినటువంటి, ఇంత గొప్ప చిత్రలేఖనం చేసినటువంటి వారి జీవన విధానం, ఆర్థికంగా వాళ్ళ భవిష్యత్తు ఏంటిది, ఏ విధంగా వాళ్ళ జీవన విధానం జరుపుతున్నారు అనేటువంటిది వారి మాటల్లోనే ఈరోజు వాసన గోదావరి మంచి చిత్రలేఖన కళాకారులు కలిగినటువంటి వారిని మీ ముందు తీసుకొచ్చి పరిచయం చేయబోతున్నాం. వాసన, ఈరోజు ఇంత గొప్ప చిత్రకళ కలిగి ఈరోజు మీ జీవన విధానం ఎలా ఉంది, మీరు ప్రభుత్వానికి, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు, మీ మాటల ద్వారా మీ యొక్క సందేశం ప్రభుత్వానికి చెప్పారు. మీకు ఏదైనా నమస్కారం. ఈరోజు కళాకారులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. విషయం ఏంటిది అంటే, ఈ అధునాతన కాలంలో ఫ్లెక్సీలు ఈ యొక్క రంగంలో చాలా ముందడుగులో ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలు అయితే ఎప్పుడైతే మన నగరాలలో, పట్టణాలలో విస్తృతంగా ఏర్పాటైనాయో చిత్రకారులకు, పెయింటింగ్ చిత్రకారులకు ఉపాధి అన్నది చాలా కాలం. అయితే మేము ఏం చేస్తాము, మనకు ఇదే జీవన విధానం, బ్రతుకుదేరు ఇదే, వేరే పని చేయలేము. కనుక ఇప్పటికైనా గవర్నమెంట్, మన ప్రభుత్వం కనీసం మమ్మల్ని గుర్తించి మాకంటూ కొన్ని ఉదాహరణకు పింఛన్, ఇప్పుడు ఎన్నో సంఘాలకు, కుల సంఘాలకు, వాటికి వీటికి అనేది పింఛన్లు ఇస్తారు. కనీసం ఒక పింఛన్ ఉపాధి ఒక నెలకు కింద కేటాయిస్తే బాగుంటుంది. ప్రధానంగా ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు చిత్రకారులు, ఒక ఆర్టిస్ట్ కష్టాలు ఆర్టిస్ట్గా తెలుసు కాబట్టి తను మాకేదన్నా కళాకారులకు ఉపాధి చూపిస్తే బాగుంటుందని, మరొక విధంగా చాలామందికి ఇండ్లు కూడా లేవు. ఇండ్లు కూడా ఏదైనా జాగా కల్పిస్తే కట్టుకోవడానికి కూడా వాళ్ళే మన ఉపాధి కల్పిస్తే బాగుంటుందని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా నాకు